హాయ్ హలో నమస్తే. కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతమైతే చేసిన తర్వాత ఈ విధంగా కొబ్బరి చిప్పలు అయితే మిగిలాయి. వీటితో ఇప్పుడు లడ్డూలు చేద్దామని చెప్పి అందరూ కుస్తీ పడుతున్నారు. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ సరిత. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనకు చలికాలంలో కొబ్బరిని మనం ఎండపెట్టినా కూడా లోపల నల్లగా అయిపోతుంది కదా. ఈ విధంగా మనం కొబ్బరి లడ్డూలు అలా చేసుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది. ఇందుకోసం ఇందులోకి మనం బెల్లం కూడా ఇలా దంచి పట్టేసుకుంటున్నాను. మామూలుగా అయితే తురుముకోవచ్చు, తురుమడం అంటే లేట్ అవుతుందని చెప్పి ఇలా కవర్లోనే రాయి తీసుకొని బెల్లం అయితే ఈ విధంగా కొట్టుకుంటున్నాము. ఇలా కొట్టుకోవడం వల్ల బెల్లం అనేది మెత్తగా అయిపోయి ఈ విధంగా మనం పొడి పొడిగా విడదీయడానికి ఈజీగా అవుతుందండి. ఇప్పుడు దీనికి మనం పాకం పెట్టుకోవాలి. 1 కేజీ కొబ్బరి తీసుకుంటే 1 కేజీ బెల్లం అయితే సరిపోతుందండి. ఈ విధంగా దీనికి ఇప్పుడు పాకం పెట్టుకోవడానికి ఈ గ్లాస్తో నీళ్ళు అయితే పోసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కరిగించేసుకొని ఒకసారి మీకు కావాలంటే వడగొట్టుకొని కూడా వేసుకోవచ్చు. మనకి చెత్త ఏమీ లేకపోతే డైరెక్ట్గా కూడా ఈ విధంగా కలిపేసుకొని పాకం పట్టేసుకోవచ్చండి. ఈ విధంగా నురుగు వచ్చేంత వరకు మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇది నురుగు వచ్చేటప్పుడు ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని ఇలా వేసుకుంటూ మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఒకేసారి కొబ్బరి పొడి వేసేసుకుంటే కలుపుకోవడం కష్టం కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకోవాలండి. కొబ్బరి కదా, కొద్దిగా ఎక్కువ మంట తగిలినా కూడా త్వరగా కింద అడుగంటిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ కొబ్బరి అనేది పచ్చివాసన పోయి అది బాగా ఉడికి తినడానికి టేస్టీగా అనిపించినంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. మనకి బెల్లం అనేది చిక్కబడి లడ్డూ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అంతవరకు మనం దాన్ని ఉడికించుకొని చివరిగా అయితే పక్కన చల్లార్చుకొని ఇలా ప్లేట్లో కొద్ది కొద్దిగా వేసుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డూలు అయితే తయారు చేసుకోవచ్చు. వీటిని బయట అయితే 1 వారం వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల వరకు ఉంటాయి. చాలా బాగుంటాయండి టేస్టీగా. పచ్చి కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిది కదా. ఎలాగూ బెల్లం వాడుతున్నాం కాబట్టి కొద్దిగా ఐరన్ కూడా మనకి యాడ్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా స్వీట్ లాగా ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.